ఇక రేపటి నుంచి 18వ పార్లమెంట్ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్రంలో మూడోసారి ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత 280 మంది లోక్సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు స్పెషల్ సెషన్ కావడంతో క్వశ్చన్ అవర్ లేదా జీరో అవర్ ఉండదు. ప్రోటెం స్పీకర్ ఎంపీలతో ప్రమాణం చేయించనున్నారు. మొదట ప్రధాని మోదీ ప్రమాణం చేస్తారు. అనంతరం సీనియారిటీ ప్రకారం ఆయా శాఖల మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ తర్వాత మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ సహాయ మంత్రులు, తర్వాత మిగతా ఎంపీలు రాష్ట్రాల వారీగా అక్షర క్రమలో ప్రమాణం చేయనున్నారు. మొదట అండమాన్ నికోబార్ తర్వాత ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం చేస్తారు. మిగతా 264 మంది లోక్సభ ఎంపీలు రెండో రోజు ప్రమాణం చేస్తారు. ఒక్క ఎంపీ ప్రమాణ స్వీకారానికి దాదాపు నిమిషం పడుతుంది. అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండడంతో ఏపీ నుంచి గెలిచిన ఎంపీలు, తెలంగాణ ఎంపీలు తొలి రోజే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎంపీల ప్రమాణం అనంతరం జూన్ 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక కార్యక్రమం ఉంటుంది. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఇక జూలై 3వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.